హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మన లియాన్షు ఏమో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది కదా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే జెన్యూన్ ఈ సెలబ్రిటీ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా డ్రింక్ చేస్తారు. ఇంకా జెన్యూన్ అయితే బాగా డ్రింక్ చేసేస్తాడనమాట. ఇంకా సెలబ్రిటీయే జెన్యూన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే ఎవరో కొంతమంది జెన్యూన్ అలాగే సెలబ్రిటీ కలిసిన పిక్స్ని తీస్తారు. ఇంకా ఆ పిక్స్ అన్నీ కూడా వైరల్ అయిపోతాయి సోషల్ మీడియా అంతా. ఇంకా ఈ విషయం జెన్యూన్ వాళ్ళ గ్రాండ్ మాకి తెలుస్తుంది. ఇంకా ఆవిడైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ రూమర్స్ అన్నీ ఏంటి అని చెప్పి ఇంకా జిన్యోని బాగా తిడుతుందనమాట. ప్యారల్‌గా లియాన్షు అయితే హాస్పిటల్‌లో ఉంటుంది కదా. సో, తనకి ఫోన్‌లో చూస్తుందనమాట. అంటే జిన్యూన్ అలాగే సెలబ్రిటీ ఈ రూమర్స్ గురించి. ఇంకా లియాన్షుకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తం అన్నిటిని కూడా చూస్తూ ఉంటుందనమాట. ఓహో! ఇన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. సో, ఇదే టైంలో ఏమవుతుంది అంటే తనకు ఆకలేస్తుంది. అందుకనే గూచెంగ్‌జేకి కాల్ చేసి నాకేమైనా తినడానికి తీసుకురావచ్చు కదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి గూచెంగ్‌జే లేదు అని చెప్పి అంటాడు. అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కదా అనేటప్పటికి లియాన్షు అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు అని చెప్పి అంటుంది. ఇంకా గూచెంగ్‌జే అయితే తీసుకువెళ్ళను అని చెప్తాడు కానీ తీసుకువెళ్తాడనమాట ఫుడ్. అయితే ఇదే టైంలో లియాన్షు అయితే హాస్పిటల్‌లో పెట్టే ఫుడ్డే బాగోపోయినా అది తింటూ ఉంటుంది. ఇంకా గూచెంగ్‌జే అందుకని డస్ట్‌బిన్‌లో పడేస్తాడనమాట తను తెచ్చిన ఫుడ్‌ని. ఇంక వెంటనే లియాన్షు దాన్ని క్యాచ్ పట్టుకుంటుంది. తనకి డంప్లింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ డంప్లింగ్స్‌నే గూచెంగ్‌జే తీసుకొస్తాడు. ఇంకా గూచెంగ్‌జేకి అప్పుడే మిస్ గు కాల్ చేస్తారు. అంటే గ్రాండ్‌మా కాల్ చేసి ఇదంతా ఏంటి నీకు తెలుసు కదా సెలబ్రిటీకి అలాగే మన జెన్యూన్‌కి మధ్య రూమర్స్ నడుస్తున్నాయని మీరెందుకు ఇదంతా ఇలా జరిగేలాగా చేశారు అని చెప్పి గూచెంగ్‌జేని బాగా తిట్టుతూ ఉంటుందావిడ. కానీ మన గూచెంగ్‌జే మాత్రం సింపుల్‌గానే రియాక్ట్ అవుతాడనమాట. అంటే ఎలాంటి కోపం పడకుండా నార్మల్‌గా రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా మన లియాన్షు వింటుంది. ఇంకా లియాన్షు అంటుంది ఆవిడేనా ఆ ఓల్డ్ మిస్ గు కదా నాకు తెలుసు ఆవిడెప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి గూచెంగ్‌జే అంటాడు నా పేరెంట్స్ చనిపోతే ఆవిడే నన్ను పెంచింది చిన్నప్పటి నుండి అని చెప్పి అలా గూచెంగ్‌జే అంటాడు. ఇంకా దానికి మన లియాన్షు అంటుంది ఏంటి నీ పేరెంట్స్ లేరా చనిపోయారా ఇంక అప్పుడు గూచెంగ్‌జే అవును. అవును మీ పేరెంట్స్ ఎవరు అని చెప్పి అలా అడుగుతాడు గూచెంగ్‌జే. ఇంక దానికి మన లియాన్షు అయితే నాకు కూడా పేరెంట్స్ లేరు. నేను కూడా నీలాగే అనాథనే అని చెప్పి అంటుంది. కానీ ఇదే టైంలో వాళ్ళ మదర్ కాల్ చేస్తారు. హలో అమ్మ అని చెప్పి ఫోన్ మాట్లాడుతుంది. ఇంక పక్కనే గూచెంగ్‌జే ఉంటాడు కదా. గూచెంగ్‌జేకి చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట స్పీడ్‌గా. తను తీసుకొచ్చిన ఫుడ్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గూచెంగ్‌జేతో మాట్లాడుతూ లియాన్షు అయితే వాళ్ళ మదర్‌తో కూడా కాల్ మాట్లాడకుండా పెట్టేస్తుంది. కానీ వాళ్ళ మదర్ అంటే లియాన్షు ఎక్కడుందో తెలుసుకొని లియాన్షు ఉన్న హాస్పిటల్‌కి వస్తారనమాట. వచ్చి లియాన్షుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లియాన్షు ఏమో నువ్వేనా జెన్యూన్‌కి ఆ ఫోటో ఇచ్చింది ఎందుకు ఇచ్చావు అని చెప్పి వాళ్ళ మదర్‌తో కోప్పడుతూ ఉంటుంది. ఇంకా లియాన్షుకి వాళ్ళ మదర్ అంటే అంతగా నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడే అంటే వాళ్ళ డాడీని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది అని చెప్పి లియాన్షుకి కొంచెం కోపం అనమాట. కానీ వాళ్ళ మదర్‌కి మాత్రం లియాన్షు అంటే ఇష్టమే. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే లియాన్షు ఇంటికి వెళ్తుంది. ఇంకా వెళ్ళి మన గూచెంగ్‌జేతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ గూచెంగ్‌జే మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే లియాన్షు అబద్ధం ఆడింది వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు అని చెప్పి. ఇంకా గూచెంగ్‌జే ఏం చేస్తాడు అంటే పైకి వెళ్ళి తను అంటే బాడీ స్కాన్ చేసే మెషిన్‌ని ఆన్ చేస్తాడు. ఇంకా అదైతే విరిగిపోయి ఉంటుంది. ఇంకా గూచెంగ్‌జేకి కోపం వచ్చి లియాన్షో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా అప్పుడు లియాన్షు పైకొస్తుంది. ఇంకా అప్పుడు లియాన్షు ఏమో ఏమైంది అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా గోచంగ్‌జేకి అయితే చాలా కోపమొస్తుందనమాట. సో, తనేమో "నువ్వు తప్ప ఇంకెవరొస్తారు ఇక్కడికి? ఇవన్నీ పాడు చేసింది నువ్వే కదా!" అని చెప్పి గోచంగ్‌జే తిడుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఆ రోజు ఇద్దరు ఆఫీస్‌కి వెళ్తారు. ఇంకా అందరికీ పే స్లిప్ వస్తుంది. కానీ మన లియాన్షుకి మాత్రం 0 అని ఉంటుంది పే స్లిప్ మీద. అంటే చెక్ మీద ₹0 అని ఉంటుంది. ఇంకా తనైతే వెంటనే గోచంగ్‌జే దగ్గరికి వెళ్ళి "ఏంటిదంతా 0 అని ఉందేంటి నా దాంట్లో?" అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి గోచంగ్‌జే అంటాడు, "అవును మొన్న నేను నిన్ను డ్రెస్ కొనుక్కోమంటే కాస్ట్‌లియెస్ట్ డ్రెస్ కొనుక్కొని వెళ్ళావు కదా! అది దాని కాస్ట్ అంతా కట్ చేస్తే ఇంక నీకు శాలరీలో ఉన్నది ఇది మాత్రమే" అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత లియాన్షు అయితే ఏంటి అంత కాస్ట్లీ డ్రెస్సా అది? అది కూడా మీరు నా శాలరీలోంచే కట్ చేస్తారా అని చెప్పి లియాన్షు అయితే ఇంకా గూచెంగ్‌జేని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా తన దగ్గర నుండి శాలరీ లాక్కుందామని చెప్పి అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు లియాన్షు అయితే గూచెంగ్‌జే మీద పడిపోతుంది. ఇంకా ఇదే టైంలో అక్కడికి గూచెంగ్‌జే అసిస్టెంట్ వస్తాడనమాట. ఇంకా తనొచ్చి ఇదంతా చూసి షాక్ అయిపోతాడు. సెక్రటరీగా వచ్చి సరే మీరేదో వర్క్‌లో ఉన్నట్టున్నారు కంటిన్యూ అవ్వండి నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకా గూచెంగ్‌జే ఏమో నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగట్లేదు అని చెప్పి సెక్రటరీ గావోకి చెప్తూ ఉంటాడు. కానీ తను వెళ్ళిపోతాడు. ఇంక దాని తర్వాత వెంటనే మన లియాన్షు ఏం చేస్తుంది అంటే ఇంటికి వెళ్ళి ఆ డ్రెస్ ట్యాగ్ అనేది ఉందా లేదా అనేది చూసుకుంటుంది. ఇంక వెంటనే ఆఫీస్‌కొచ్చి ఆ ట్యాగ్ అంటే డ్రెస్‌ని
డ్రెస్‌ని రిటర్న్ చేసేద్దామని చెప్పి అనుకుంటుంది. ఇంక దానికి గూచెంగ్జే కూడా ఓకే అని చెప్పి చెప్తాడనమాట. ఇంక లియాన్షు ఎలాగోలాగా డ్రెస్ ఇచ్చేసి మనీ తీసేసుకుంటుందనమాట సాలరీ కింద. దాని తర్వాత ఆ డ్రెస్‌ని డైరెక్ట్‌గా తీసుకొచ్చి గూచెంగ్జేకి ఇస్తారనమాట స్టాఫ్. ఇంక గూచెంగ్జే అయితే కావాలనే లియాన్షుని ఇలా ఆట పట్టిద్దామని చేస్తాడు. ఇంక ఈ డ్రెస్ తన దగ్గరే ఉంటుంది. సో, ప్యారలల్‌గా మన లియాన్షుకైతే జిన్యూన్ ఎదురవుతాడు. ఇంకా జిన్యూన్‌ని పట్టించుకోకుండా లియాన్షు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ జిన్యూన్ మాత్రం లియాన్షుతో కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అంటాడు. ఇంకా లియాన్షు ఏమో థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మన గూచెంగ్జే ఏం చేస్తాడు అంటే ఆ సెలబ్రిటీ దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ అంటే గ్రాండ్‌మా చెప్పింది కదా! సో, ఎలాగైనా సరే రూమర్‌ని క్యాన్సిల్ చేసేయి అని చెప్పి, ఇంకా అందుకని గూచెంగ్జే ఏం చేస్తాడు అంటే సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎలాగన్నా సరే నీకు అలాగే మా జిన్యూన్‌కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ మీట్ ఇవ్వు" అని చెప్పి అంటాడు. ఇంక దానికి ఈ అమ్మాయి అయితే చాలా పొగరుగా, "నేనైతే చెప్పను. ఒకవేళ నేను అలా చెప్పాలి అనుకుంటే మీరు నన్ను బ్రతిమలాడాలి, ప్లీజ్ అని చెప్పి అడగండి, రిక్వెస్ట్ చేయండి. అప్పుడు నేను చెప్తాను" అని చెప్పి అంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత మన గూచెంగ్జేకైతే చాలా కోపమొస్తుంది. సో, చాలా కోపమొచ్చి, నేను రిక్వెస్ట్ చేసి అడగను. నాకు దీన్ని ఎలా డీల్ చేయాలో తెలుసు. నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. కానీ సెలబ్రిటీకి మాత్రం గూచెంగ్జే మాటలు ఇవన్నీ కూడా నచ్చుతాయన్నమాట. తను ఎంత కోపంగా ఉన్నా సెలబ్రిటీకి నచ్చేస్తూ ఉంటాడు గూచెంగ్జే. ఇంక అందుకని సెలబ్రిటీ ఏం చేస్తుంది అంటే గూచెంగ్జే అంటే ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ అందరూ వస్తే ఆ ఇంటర్వ్యూ లోపల నాకు అలాగే జెన్యూన్‌కి ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. కానీ నాకైతే గూచెంగ్జే అంటే ఇష్టం అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా అంతే. ఇంక దాంతో గూచెంగ్జేకి, సెలబ్రిటీకి మధ్య ఏదో ఉంది అని చెప్పి రూమర్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంక గూచెంగ్జేకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే లియాన్షు అక్కడికి వచ్చి, "ఇది చాలా బావుంది. నిజంగానే ఈ రూమర్స్‌నన్నీ కంటిన్యూ చేద్దాం. అప్పుడు మన బ్రాండ్ వేరే రేంజ్‌కి వెళ్ళిపోతుంది" అని చెప్పి లియాన్షు అలా అంటూ ఉంటుందనమాట. అంటే రూమర్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా లియాన్షు అలా అనేటప్పటికి గూచెంగ్జేకి కోపమొస్తుంది. "నేను అస్సలు అలా ఉండను" అని చెప్పి. ఇంక తర్వాతయితే లియాన్షు ఆధ్వర్యంలో ఈ యాడ్ షూటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఇంక తర్వాత ప్రొడక్ట్‌ని కూడా లాంచ్ చేసేస్తారు. ఇంక మన లియాన్షు అయితే చాలా బాగా వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఇంక గూచెంగ్జే కూడా ఈరోజే ప్రొడక్ట్ రిలీజ్ అని చెప్పి కొంచెం చూద్దాం ఏమవుతదో అని కోపంగా అంటాడు. ఇంక లియాన్షు అయితే ప్లీజ్ ఎలాగైనా హిట్ అవ్వాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రొడక్ట్ అయితే సూపర్ హిట్ అయిపోతుంది. లియాన్షు చేసింది కదా డిజైనింగ్, మరి హిట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇంక లియాన్షు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందరూ కూడా ప్రోడక్ట్‌కి అంటే అన్ని పాజిటివ్ మెసేజెసే పెడుతూ ఉంటారు. ఇంక ఈ కాపీ చేసిన అమ్మాయి ఉంది కదా! తనకైతే కొంచెం జెలసీగా ఉంటుందనమాట. ఇంక తనేం చేస్తుంది అంటే ఈ అమ్మాయి ఒక కాపీ కొట్టే అమ్మాయి అంటే లియాన్షుని చెప్తుందనమాట. లియాన్షు కాపీ చేస్తుంది. లాస్ట్ దాంట్లో కూడా లాస్ట్ ప్రొడక్ట్ కూడా ఇలాగే కాపీ చేసింది. ఇదంతా తనది కాదు అని చెప్పి కావాలని నెగెటివ్ అంటే ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుందనమాట వేరే అకౌంట్‌తో. ఇంకా ఆ మెసేజ్‌నే మన గూచెంగ్జే చూస్తాడు. గూచెంగ్జే అయితే ఫస్ట్ అన్ని పాజిటివ్ కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఉంటాడు లియాన్షు కోసం అని చెప్పి. ఇంక తర్వాత ఈ నెగెటివ్ కామెంట్ చూసి తనకి రిప్లై ఇస్తూ ఉంటాడనమాట. "మీరు అనుకున్నది తప్పు. అక్కడేదో మిస్టేక్ జరిగింది. అందరికీ తెలుస్తది తర్వాత ఇది. ఆ అమ్మాయి అంటే లియాన్షు ఏమీ కాపీ చేయలేదు" అని చెప్పి రిప్లై ఇస్తాడు. ఇంక దానికి కాపీ కొట్టిన అమ్మాయి, "నీకెలా తెలుసు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఏంటి?" అని చెప్పి ఇంక ఈ అమ్మాయి కూడా చాలా అంటే దారుణంగా మాట్లాడుతుంది. ఇంక ప్రతి మెసేజ్‌కి గూచెంగ్జే అయితే రిప్లై ఇస్తూ ఉంటాడనమాట. అంటే ఆ రిప్లై ఇచ్చేది గూచెంగ్జే అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఒక అనానిమస్ అకౌంట్‌లోంచి రిప్లై ఇస్తూ ఉంటాడు. ఇంక తర్వాత సెక్రటరీ గావో అయితే గూచెంగ్జే దగ్గరికి వస్తాడు. గూచెంగ్జే దగ్గరికి వచ్చి, "మన ప్రోడక్ట్ బాగా హిట్ అయింది కాబట్టి పార్టీ చేద్దాం" అని చెప్పి అంటాడనమాట. ఇంక గూచెంగ్జే ఏం చేస్తాడు అంటే లియాన్షు దగ్గరికి వెళ్తాడు. ఇంక లియాన్షు అయితే ఆ టైంలో పడుకుని ఉంటుందనమాట లీవ్ తీసుకుని. ఇంక లియాన్షుని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. "నువ్వు లెగు, ఈరోజు పార్టీ ఉంది. నువ్వే కదా మొత్తం అంతా చేసావు. సో, నువ్వు కూడా పార్టీలో ఉండాలి" అని చెప్పి అంటాడు. ఇంక దానికి లియాన్షు, "నా దగ్గర బట్టలు లేవు, నేను రాను" అని చెప్పి అంటుంది. ఇంక దానికి గూచెంగ్జే అంటాడు, "ఇదిగో నువ్వు కొన్న డ్రెస్ నీకే ఇస్తున్నాను, అదేసుకుని రా" అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు లియాన్షు అయితే, "ఏంటి, ఆ డ్రెస్ నా దగ్గరే ఉందా" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా గూచెంగ్జే అయితే లియాన్షుకి ఆ డ్రెస్ ఇచ్చేస్తాడు. ఇంకా లియాన్షు చాలా హ్యాపీగా ఉంటుంది. గూచెంగ్జే కూడా చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఇంక లియాన్షు అయితే ఆ డ్రెస్ వేసుకుని పార్టీకి వస్తుంది. ఇంకా పార్టీలో అందరూ కూడా లియాన్షుని పొగుడుతూ ఉంటారు. ఇంక ఈ పార్టీకే స్టెప్ సిస్టర్ కూడా వస్తుంది. ఎందుకంటే స్టెప్ సిస్టర్ కూడా ఇక్కడే పనిచేస్తుంది కదా! అంటే వీళ్ళతో కొలాబరేట్ అయ్యి పనిచేస్తుంది కాబట్టి అక్కడికి వస్తుందనమాట. ఇంకా ఈ స్టెప్ సిస్టర్‌కి అలాగే కాపీ కొట్టిన అమ్మాయికి ఇద్దరికీ కూడా చాలా కోపంగా ఉంటుంది.
అందరూ లియాన్షుని పొగుడుతూ ఉంటే. అందుకని ఈ స్టెప్ సిస్టర్ అయితే ఆ కాపీ కొట్టే అమ్మాయికి ఒక ప్లాన్ చెప్తుందనమాట. "నేను నీకొకటి చెప్తాను. మనిద్దరం కూడా ఒక్కటే కదా మన ఎయిమ్ అనేది. నేను చెప్పినట్టు చేశావు అంటే ఇంక మనల్ని ఎవరు ఓడించలేరు. నిన్నెవరు ఓడించలేరు. నీకు కాంపిటీషన్ కూడా ఉండరక్కడ" అని చెప్పి అంటుంది. ఇంక దానికి ఈ కాపీ కొట్టే అమ్మాయి కూడా సరే అని చెప్పి అంటుందనమాట. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత ఈ సెలబ్రిటీ కూడా వచ్చి మాట్లాడుతుందనమాట. "చాలా థాంక్స్ నాకు ఇలా కొలాబరేషన్ ఇచ్చినందుకు" అని చెప్పి లియాన్షుని పొగుడుతుంది. ఇంక లియాన్షు కూడా ఓకే అని చెప్పి అంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట కొన్ని రోజులకి. ఇంకా లియాన్షు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంది గూచింగ్జే వాళ్ళ కంపెనీ తరపున. ఇంకా అక్కడికే అందరూ కూడా వస్తారు కదా, జడ్జెస్ అందరూ వచ్చి అన్ని డ్రెస్సెస్ని కూడా అంటే మొత్తం చెక్ చేస్తూ ఉంటారు కదా, మార్క్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా అలాగే ఈ సెలబ్రిటీ ఉంది కదా, సెలబ్రిటీ కూడా ఒక డ్రెస్ని డిజైన్ చేస్తుందనమాట. సో ఆ డ్రెస్లో వెనకాల పార్ట్ అంతా కూడా మొత్తం ఎగ్జాక్ట్గా ఒక బటర్ఫ్లై లాగా వచ్చి చాలా బాగా చేస్తుంది. ఇంకా అందరూ కూడా తన్ని పొగడేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఈ కాపీ కొట్టిన అమ్మాయి కూడా ఒక డ్రెస్ని డిజైన్ చేస్తుంది. దాని తర్వాత ఎక్కడికి వస్తారు అంటే మన లియాన్షు దగ్గర చేసిన దాని దగ్గరికి వస్తారు. ఇంకా అక్కడైతే వెనకాల అంటే బ్యాక్ సైడ్ ఆ డ్రెస్కి సేమ్ ఎగ్జాక్ట్గా సెలబ్రిటీ చేసిన డిజైన్నే కాపీ కొట్టినట్టు ఉంటుందన్నమాట. ఇంకా అది చూసి సెలబ్రిటీకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదంతా కూడా నా డిజైన్ కదా అని చెప్పి వెంటనే లియాన్షుని కొడుతుంది. "నీకెంత ధైర్యం ఉంటే నన్ను కాపీ కొడతావు? ఆల్రెడీ నువ్వు ఒకసారి కాపీ కొట్టావంట కదా" అని చెప్పి ఇంకా అలా అంటూ ఉంటుంది. ఇంక దానికైతే స్టెప్ సిస్టర్ అలాగే కాపీ కొట్టిన అమ్మాయి ఇద్దరు కూడా కావాలని చెప్పి ఆల్రెడీ తనకి కాపీ కొట్టడం అలవాటే, అందుకే మీది కూడా కాపీ కొట్టింది అని చెప్పి కావాలని ఎక్కేసి చెప్తుందనమాట. ఇంకా సెలబ్రిటీకి ఇంకా కోపం వస్తుంది. పాపం లియాన్షు అయితే ఏం చేయలేకపోతుంది. ఇంకా తను ఏం ప్రూవ్ చేయడానికి కూడా అక్కడ లేదు కదా, పాపం తను చాలా డల్గా ఉంటుంది. తర్వాత సెలబ్రిటీ ఏం చేస్తుంది అంటే జెన్యూన్కి చెప్పి "నువ్వు ఈ ఆఫీస్లోంచి తీసే తన్ని ఇక్కడ నుండి ఉండొద్దని చెప్పు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా లియాన్షు అయితే చాలా డల్గా ఉంటుంది. ఇంకా జెన్యూన్ కూడా సెలబ్రిటీ చెప్పిన మాటలు వింటూ ఉంటాడనమాట. సో ఎగ్జాక్ట్గా ఇదే టైంలో మన హీరో గూసెంగ్జే ఎంటర్ అవుతాడు. సో తనైతే "మీరు తప్పుగా అనుకుంటున్నారు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇది లియాన్షు తప్పు కాదు అని చెప్పడానికి" అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు అందరూ కూడా షాక్ అవుతారు, ఏమైంది అని చెప్పి. "ఇక్కడ సీసీ కెమెరా ఉంది కదా, సో దానిలో చూస్తాము" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా దానికి కాపీ కొట్టిన అమ్మాయి "అదేంటి సీసీ కెమెరా పనిచేయదు కదా" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి గూచంగ్జే అంటాడు "అవును, సీసీ కెమెరా మొన్నటిదాకా పనిచేయలేదు, కానీ ఇప్పుడు పనిచేస్తుంది, ఎందుకంటే నేనే రిపేర్ చేపించి అది వర్క్ చేసేలాగా పెట్టాను" అని చెప్పి గూచంగ్జే అంటాడనమాట. అంటే గూచంగ్జేకి ఈ కాపీ కొట్టిన అమ్మాయి మీద ముందుగానే డౌట్ వచ్చి సో తను మొత్తం ఫిక్స్ చేపిస్తాడు. ఇంకా అక్కడ అయితే ఈ కాపీ కొట్టిన అమ్మాయి అంటే మన లియాన్షు డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ పెట్టడం ఇవన్నిటిని కూడా చూపిస్తాడనమాట. ఇంకా అదంతా చూసిన తర్వాత ఈ కాపీ కొట్టిన అమ్మాయి అయితే చాలా అంటే కొంచెం డల్ అయిపోతుంది. ఇంకా అందరూ తను తిడుతూ ఉంటారు. అంతేకాదు లాస్ట్ టైం ఎగ్జిబిషన్‌లో జరిగింది కదా, దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాడు గూచంగ్జే. ఏం చెప్తాడు అంటే "ఇదిగోండి ఇవి ఈ కాపీ కొట్టిన అమ్మాయి తన అంటే రెజ్యూమేలో పెట్టిన పేపర్స్ ఇవి తన డిజైన్స్ అని. తనదైతే లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్, కానీ ఈ డిజైన్ తను సబ్మిట్ చేసినప్పుడున్న డిజైన్ అయితే రైట్ హ్యాండెడ్ డిజైన్ చేసింది. అండ్ తనకి ఎలా పాసిబుల్ అవుతుంది, ఒకవేళ తనే వేసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్‌తో వేసుండాలి డిజైన్‌ని, కానీ రైట్ హ్యాండ్‌తో వేసిన వాళ్ళ లాంటి డిజైన్ ఎలా చేస్తుంది? ఇదేమో లియాన్షు వేసిన డిజైన్ తన బుక్‌లోంచి చూసాను నేను. సో ఈ 2 చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. సో దీన్ని బట్టి నేనేం చెప్తాను అంటే ఈ అమ్మాయే కాపీ కొట్టింది" అని చెప్పి అంటుందనమాట. ఇంకా లియాన్షునైతే అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దాకా లియాన్షుని ఎవ్వరు కూడా అంటే సపోర్ట్ చేయలేదు. ఇంకా గూచంగ్జే అయితే లియాన్షుకి సెలబ్రిటీతో సారీ చెప్పిస్తాడు. ఇంక తర్వాత లియాన్షు అలాగే గూచంగ్జే ఇద్దరు కూడా అంటే టెర్రస్ మీదకి వెళ్ళి ఇద్దరు మాట్లాడతారనమాట. ఇంకా లియాన్షు అయితే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా తన లైఫ్‌లో అందరూ కూడా తనకి అగెయిన్స్ట్‌గా ఉన్నారు, కానీ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఫస్ట్ టైం గూచంగ్జే తన కోసం సపోర్ట్ చేసి ఇన్ని ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి తననే నిజం అని ప్రూవ్ చేశాడు అంటే తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. తర్వాత ఈ కాపీ కొట్టిన అమ్మాయినైతే ఆఫీస్‌లోంచి తీసేస్తారు. ఇంకా ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే స్టెప్ సిస్టర్ దగ్గరికి వెళ్తుంది. "మీరు చెప్పినట్టే చేశాను. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. సో మీరే ఇవ్వాలి నాకు ఉద్యోగం మళ్ళీ" అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి స్టెప్ సిస్టర్ అయితే "నువ్వు నేను చెప్పింది విని వేరే వాళ్ళకి మోసం చేసావు. ఇప్పుడు వేరే వాళ్ళొచ్చి నన్ను మోసం చేయమంటే నువ్వు చేయవని గ్యారంటీ ఏంటి? నేను ఇవ్వను నీకు జాబ్" అని చెప్పి అంటుంది. ఇంకా పాపం ఆ అమ్మాయికైతే ఏం జాబ్ లేకుండా పోతుంది. పాపం అని కూడా అనకూడదులేండి.
ఇంక తర్వాత రోజు న్యూస్ పేపర్‌లో కూడా లియాన్షుదేం తప్పు లేదు అని చెప్పి వస్తుంది. ఇంకా అదంతా కూడా లియాన్షు వాళ్ళ స్టెప్ డాడ్ చూస్తారు. సో, ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా తప్పుగా అనుకున్నాం లియాన్షుని. కానీ ఈ గు చెంగ్జే ఫ్యామిలీ వాళ్ళు తన్ని అంటే తప్పు కాదు అని చెప్పి ప్రూవ్ చేశారు అని చెప్పి అంటారనమాట. ఇంకా అందుకని వాళ్ళ మదర్ ఏం చేస్తుంది అంటే లియాన్షు వాళ్ళ మదర్ లియాన్షుని కలవడానికి ఆఫీస్‌కి వెళ్తుంది. ఇంకా అంటే ఈ ఆఫీస్‌లో వర్క్ చేస్తుందని తెలిసిపోయింది కదా! పేపర్‌లో అందుకని. ఇంక లియాన్షు అయితే వాళ్ళ మదర్‌తో "ఎందుకొచ్చావు ఇక్కడికి" అని చెప్పి కోపంగా మాట్లాడుతుంది. కానీ వాళ్ళ మదర్ ఏమో "నా కూతురిని చూడడానికి నేను రాకూడదా ఏంటి" అని చెప్పి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక దానికి లియాన్షు అయితే సరే అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మదర్ అంటారు "నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావో నాకు అర్థమైంది. నీ చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండే కదా జిన్యూన్. తానిక్కడున్నాడనే కదా నువ్వు ఇక్కడ ఉంటున్నావు" అని చెప్పి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంక దానికి లియాన్షు అంటుంది "ఏం మాట్లాడుతున్నావు? అలా ఏం కాదు" అని చెప్పి లియాన్షు అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ మదర్ ఫోర్స్ చేసేటప్పటికి, "అవును నేను జిన్యూన్ గురించే ఉన్నానిక్కడ. సరేనా? హ్యాపీయా? తెలుసుకున్నావు కదా! వెళ్ళు" అని చెప్పి అలా అంటుందనమాట. ఇంక ఇదే టైంలో ఈ మాటలన్నిటిని కూడా గూచెంగ్జే వింటాడు. ఇంక గూచెంగ్జే అయితే చాలా డల్ అయిపోతాడనమాట. సో, గూచెంగ్జే అయితే లియాన్షుకి ఒక గుడ్ న్యూస్ చెప్దామని వెళ్తూ ఉంటాడు. సో, కానీ తను ఇది విని చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, లియాన్షు వాళ్ళ మదర్ జిన్యూన్‌ని ఇంటికి పిలుస్తారు. ఇంకా అదంతా కూడా స్టెప్ సిస్టర్ చూస్తుంది. సో, ప్యారలల్‌గా మన లియాన్షు అయితే గూచెంగ్జేతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ గూచెంగ్జే అయితే సరిగ్గా మాట్లాడడనమాట. ఇంక లియాన్షు అయితే గూచెంగ్జేతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో స్టెప్ సిస్టర్ లియాన్షుకి కాల్ చేసి, "నువ్వు ఎందుకు జిన్యూన్‌ని ఇంటికి పంపించావు? మీ మదర్ ఇంకా దారుణం. మీ మదర్ డైరెక్ట్‌గా జిన్యూన్‌నే ఇంటికి తీసుకొచ్చేసింది" అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. అంటే సర్కాస్టిక్‌గా మాట్లాడుతూ ఉండేటప్పటికి లియాన్షు అయితే "ఏంటి జిన్యూనా?" అని చెప్పి కోపంగా అక్కడికి వెళ్ళిపోతుందనమాట. అక్కడి నుండి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి వెంటనే జిన్యూన్‌ని బయటకి తోసేసి డోర్ వేసేస్తుంది. ఇంక లియాన్షు వాళ్ళ మదర్ ఏమో అక్కడే మాట్లాడుతూ ఉంటారు. "నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? తనంటే నీకు ఇష్టం కదా! నాకు తెలుసు ఈ విషయం అంతా" అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. అయితే జెన్యూన్ అయితే వెళ్ళిపోడనమాట. అక్కడే డోర్ దగ్గరే ఉండి వింటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మదర్ అడుగుతూ ఉంటారు, "నీకు ఇష్టం కదా! నువ్వు ఎందుకు ఇలా వద్దంటున్నావు" అని చెప్పి అలా అడిగేటప్పటికి లియాన్షు అంటుంది, "అవును నాకు జెన్యూన్ అంటే ఇష్టమే. కానీ నీ వల్లే నేను తనకి దూరం అయ్యాను. వాళ్ళ మదర్ నన్నేమన్నారో తెలుసా? నీలాంటి తల్లికి కూతుర్ని అని చెప్పి నేను కూడా అలాగే ఉంటాను అని చెప్పి అన్నారు. సారీ వాళ్ళ గ్రాండ్ మదర్ అన్నారు. అందుకనే నేను తనకి దూరంగా వెళ్ళిపోయాను. తనకి నేను కరెక్ట్ కాదని చెప్పే వెళ్ళిపోయాను" అని చెప్పి ఇంక కొంచెం కోపంగా మాట్లాడేస్తుందనమాట. "ఇదంతా నీ వల్లే జరిగింది" అని చెప్పి వాళ్ళ మదర్‌ని తిట్టాలి అని చెప్పి అంటుంది. కానీ తనకైతే ఇంకా జెన్యూన్ మీద అంటే అంత ఇంప్రెషన్ ఏమీ లేదు. సో, తను మూవ్ ఆన్ అయిపోయిందనమాట. అయితే బయట నుండి ఇవన్నీ కూడా జెన్యూన్ వింటాడు కదా! సో, తనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా కావాలనే చేశారనమాట అని చెప్పి. ఇంకా లియాన్షు అయితే వాళ్ళ మదర్‌తో చెప్తూ ఉంటుంది, "నువ్వు చిన్నప్పటి నుండి నన్ను తల్లిలాగా ఎప్పుడైనా చూసావా?" అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక తనైతే డల్‌గా ఏడుస్తూ అలా వెళ్తుందనమాట. ఇంకా తన్నే జెన్యూన్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా లియాన్షు అయితే చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో, చిన్నప్పుడు ఏమవుతుంది అంటే స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ఇన్విటేషన్ ఇస్తారు. లియాన్షు వచ్చి వాళ్ళ మదర్‌కి ఇస్తుంది. ఇంకా అప్పుడే స్టెప్ సిస్టర్ అంటుంది, "నువ్వు గనక లియాన్షు మదర్ కింద వచ్చినట్లయితే నా మదర్ కింద రావద్దు. అర్థమైందా నీకు? నీకు నేను కావాలో తను కావాలో నువ్వే డిసైడ్ చేసుకో" అని చెప్పి అంటుంది. ఇంకా లియాన్షు వాళ్ళ మదర్ అయితే అక్కడికి వెళ్తారు కానీ లియాన్షు వాళ్ళ మదర్‌గా వెళ్ళకుండా అంటే స్టెప్ సిస్టర్ వాళ్ళ మదర్ కింద వెళ్తారు. ఇంకా స్టెప్ సిస్టర్‌కి అయితే కొంచెం కోపం వస్తుంది. అంటే ఆవిడ తన దగ్గరికే వచ్చిందని తెలిసినా సరే వాళ్ళ అమ్మాయిని వదిలేసి వచ్చింది కదా! అయినా సరే కొంచెం కోపంగానే ఉంటుంది. ఇంకా అప్పుడే జెన్యూన్ కూడా అంటే లియాన్షు వాళ్ళ మదర్‌ని చూస్తారు. ఇంకా లియాన్షు అయితే చాలా డల్‌గా ఉంటుందనమాట. ఇంకా వాళ్ళ డ్యాడీని వెతుక్కుంటూ వెళ్తుంది స్కూల్ అయిపోయిన తర్వాత. వాళ్ళ డ్యాడీ అయితే ఒక చోట ఉంటారనమాట. ఎక్కడో బాగా డ్రింక్ చేసేసి ఎక్కడో ఉన్నారు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అంతేకాదు ఈ స్టెప్ సిస్టర్ అయితే ఎప్పుడు లియాన్షుని చాలా క్రూయల్‌గా చూస్తూ ఉండేది. ఎప్పుడు కార్‌లోంచి బయటకు తోసేసి, ఇంకా తన థింగ్స్ అన్నీ పైనుండి కిందకి విసిరేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. ఇవన్నీ కూడా జిన్యూన్ చూస్తూ ఉండేవాడనమాట. ఇంకా ఒకరోజు అయితే లియాన్షు చైన్ని జిన్యూన్ పట్టుకుంటాడు. ఇంక జిన్యూన్ దగ్గరే ఉంటే ఆ చైన్ లియాన్షు వచ్చి వెంటనే ఆ చైన్‌ని లాక్కొని వెళ్తుందనమాట. ఇంకా జిన్యూన్ కంటే మన స్టెప్ సిస్టర్ ఉంది కదా! తనకి కొంచెం ఇష్టం. కానీ జిన్యూన్‌కి మాత్రం మన లియాన్షు అంటే ఇష్టమనమాట. ఇంకా ఒకరోజు లియాన్షుకి తన దగ్గరున్న గొడుగు కూడా ఇచ్చేసి తనేమో సెక్రటరీ గావో దగ్గరున్న గొడుగుని తీసుకుని వెళ్ళిపోయేవాడు. సో, ఇదివరకి సెక్రటరీ గావో ఏమో అంటే జిన్యూన్‌కి గార్డియన్‌గా ఉండేవాళ్ళనమాట. అప్పుడు గూచెంగ్జే ఇక్కడ లేడు. అబ్రాడ్‌లో చదువుకోవటానికి వెళ్ళాడనమాట. అంటే ఆఫీస్ అన్నీ అప్పటి నుండే స్టార్ట్ చేస్తాడు. అందుకనే అక్కడికి వెళ్ళాడు. ఇంకా
జిన్యూన్ అలాగే మన లియాన్షు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా వీళ్ళిద్దరూ చక్కగా అలా కొంచెం కొంచెం ఫ్రెండ్స్‌గా అయ్యి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేవాళ్ళనమాట. ఇంక ఇవన్నీ కూడా అంటే జిన్యూను అలాగే లియాన్షు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా జిన్యూన్ కూడా చాలా అంటే డిసైడ్ అవుతాడు మళ్ళీ నేను లియాన్షు వెనకాల వెళ్ళాలి అని చెప్పి. తర్వాత రోజు ఆఫీస్‌లో లియాన్షుకి ఫ్లవర్స్ ఇస్తాడు. లియాన్షు తీసుకోకపోతే లియాన్షు చేతిలో ఫోర్స్‌ఫుల్‌గా పెట్టేస్తాడనమాట. ఇంకా అక్కడే గూచెంగ్జే ఉంటాడు కదా! గూచెంగ్జేకి కొంచెం జెలసీగా ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది. అండ్ సారీ ఈ పార్ట్ అయితే. సో ఈ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సో ఇక్కడి నుండే స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట. అంటే జెన్యూన్ మళ్ళీ లియాన్షుని ఇష్టపడటం స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే మన గూచెంగ్జే కూడా కొంచెం కొంచెం లియాన్షుని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు. మరి మన లియాన్షు ఎవరిని ఇష్టపడుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.